రీసెంట్ గా మేయో క్లినిక్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ వచ్చింది. 16,000 సర్జన్స్ ని 30 years వరకు ట్రాక్ చేసిన తర్వాత వచ్చిన కంక్లూజన్ ఇది. దీని పేరు కాన్ఫరెన్స్ హార్మ్ సిండ్రోమ్. స్టడీ ఏంటంటే ఎక్కువ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యే సర్జన్స్ కొత్త టెక్నిక్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మగ్గు చూపిస్తా ఉంటారు. ఆ సర్జరీస్ లో కాంప్లికేషన్ రేట్స్ అనేది కాస్త ఎక్కువగా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారనమాట. కాన్ఫరెన్స్ కి వెళ్లకుండా రెగ్యులర్ సర్జరీస్ చేసే డాక్టర్స్ మోర్ యాక్యురేట్ అండ్ ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. ఇది మేము డే టు డే లైఫ్ లో కూడా చూస్తున్నాం. పేషెంట్స్ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి సార్ ఈ టెక్నిక్ లేటెస్ట్ టెక్నిక్ అంట కదా, ఈ ప్రొసీజర్ చేయండి అని అడుగుతున్నారు. కానీ ట్రూత్ ఏంటి అంటే యువర్ టెక్నిక్స్ సమ్ టైమ్స్ మోర్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అండ్ లాంగ్ టర్మ్ లో కూడా ఈ రిజల్ట్స్ ఎలాగుంటాయో ఎవరికి తెలీదు. సో కొత్త టెక్నిక్ కాదు, ప్రూవెన్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఆల్వేస్ ఆస్క్ యువర్ డాక్టర్ ఫర్ ద బెస్ట్ ట్రీట్మెంట్, నాట్ ఫర్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్. సో స్టే హెల్దీ. థ్యాంక్ యూ.